హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. టీ హబ్స్కి చాలా నియర్ బై ఉండే విధంగా మీ ముందుకు ఒక ప్రీమియం లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే తీసుకొని వచ్చానండి. ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి సియాస్ ఐవా. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఏదైతే పుప్పాలగూడ ఉంటుందో పుప్పాలగూడ పికాక్ సర్కిల్ జంక్షన్లో ఉంటుందన్నమాట. మీరు అటువైపు చూడొచ్చండి. ఇటు వచ్చేసి మనకు పుప్పాలగూడ పికాక్ సర్కిల్ జంక్షన్ అంటారు. ఈ పక్కన వచ్చేసి మనకు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో కనుక చూసుకున్నట్టయితే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుంది. వచ్చేసి మనకు ఓఆర్ఆర్ సర్వీసింగ్ రోడ్ అండి. ఈ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు ఫేసింగ్లోనే ఉండే విధంగా మనకి లగ్జరీ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ అయితే ఉంటుంది. అటువైపు కనుక చూసుకున్నట్టయితే అపర్ణ జెనాన్ ప్రాజెక్ట్ ఉంటుంది. దానికి పక్కనే వచ్చేసి మనకి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే వస్తుంది అనమాట. టోటల్ ప్రాజెక్ట్ ఎన్ని ఎకరాలు ఉంటుంది, మనకు ఫ్లాట్ సైజెస్ ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుంటే కనుక టోటల్ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే 7.15 ఎకర్స్లో మనకు ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. మనకి ఇందులో ఫ్లాట్ సైజెస్ కనుక చూసుకున్నట్టయితే 2290 నుంచి 4710 వరకు అయితే మన ఫ్లాట్ సైజెస్ డిఫరెంట్ సైజెస్లోనైతే అవైలబుల్లో ఉంటాయి. కంప్లీట్గా ప్రీమియం లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. మీకు ఇందులో టవర్స్ కూడా చూపెడతాను. ఏ టవర్స్ ఉన్నాయి, ఏంటి ప్రజెంట్ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటో చూద్దాం. ప్రజెంట్ అయితే మన కన్స్ట్రక్షన్ స్టేటస్తో పాటు అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు టోటల్గా G+40 ఫ్లోర్స్ అయితే ఈ ప్రాజెక్ట్ ఉంటుందండి. మొత్తం వచ్చేసి ఈ ప్రాజెక్ట్లో 6 టవర్లు వస్తాయండి. మనకు ఏ టవర్ ఎక్కడ వస్తుంది, ప్రజెంట్ కన్స్ట్రక్షన్ స్టేటస్ ఏ విధంగా ఉంది, ఎలా జరుగుతుంది అన్నీ చూడండి. చూసిన తర్వాత మేము ప్రైస్ డీటెయిల్ చెప్తాను. మీకు అక్కడ ఏదైతే మనకు అది సైట్ ఆఫీస్ పక్కనే వచ్చేసి మనకు RFC ఉంటుంది నడుస్తుంది. ఇది వచ్చేసి టవర్ 1 కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి టవర్ 2. ఆల్మోస్ట్ ఇందులో వచ్చేసి మనకు 12 నుంచి 13 ఫ్లోర్లు కంప్లీట్ అయిపోయింది. మనకు ఇక్కడ చూడొచ్చండి, ఇది టవర్ 3. టవర్ 3 కనుక చూసుకున్నట్టయితే మనకు 16 ఫ్లోర్లు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది కంప్లీట్ కనుక చూసుకున్నట్టయితే ప్రాజెక్టు మైవాన్ టెక్నాలజీ తోటి మనకి ప్రాజెక్ట్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అన్నమాట కంప్లీట్గా. మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనకు టవర్ 4 ఎక్స్కావేషన్ వర్క్ కూడా జరుగుతున్నాయి అన్నమాట. ఆ పక్కన కనుక చూసుకున్నట్టయితే టవర్ 5 ఈ చిన్నగా ఉంది కదండి ఈ పక్కన, ఇది వచ్చేసి టవర్ 5. ఇది పైకి అయితే మనకు స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ మన కింద సెలార్ వర్క్స్ అవన్నీతో పాటు మీదికి 3-4 ఫ్లోర్ల పైన మనకు అయిపోయింది. అది వచ్చేసి టవర్ 6, అదే లాస్ట్ టవర్ అండి. ఆ టవర్ కూడా చూసుకున్నట్టయితే మనకు ఆల్మోస్ట్ 14-13 ఫ్లోర్లు అయితే అది కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈ విధంగా ప్రజెంట్ వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి అనమాట. ఈ ప్రాజెక్టు మెయిన్ అంటే ఈ కన్స్ట్రక్షన్ ఇంత క్వాలిటీగా ఇంత డిఫరెంట్గా రావడానికి మెయిన్ కారణం ఆర్కిటెక్చర్ అండి. ఆర్కిటెక్చర్ కూడా చూసుకున్నట్టయితే దుబాయ్లో ఏదైతే బుర్జ్ ఖలీఫా ఉందో, ఎవరైతే కన్స్ట్రక్షన్ చేయించారో దానికి డిజైన్ ఆర్కిటెక్చర్ ఉన్నారో అదే నిఖిల్ సక్కి ఈ ప్రాజెక్టుకు కూడా మనకు హైదరాబాద్లో ప్రీమియంగా చేస్తున్నారు అనమాట. అందువల్లే ఈ ప్రాజెక్టు కూడా చాలా ప్రీమియంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. 40 ఫ్లోర్లతోటి 6 టవర్లతోటి చాలా లగ్జరీగా వచ్చే విధంగా 2290 SFT నుంచి 4710 SFT వరకు డిఫరెంట్ సైజెస్లో 3 BHK, 3.5, 4 BHK ఫ్లాట్స్ అయితే ఇందులో మనకు అవైలబుల్లో ఉన్నాయన్నమాట. చాలామంది ఇలాంటి ప్రీమియం ప్రాజెక్టులలో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు అంటే వ్యూ పర్పస్లో కూడా చూస్తారనమాట. మీరు ఏ ఫ్లాట్ తీసుకున్నా కానీ వ్యూ పరంగా చూసుకున్నట్టయితే ప్రతి ఫ్లాట్లో నుంచి మంచి వ్యూ కనిపించే విధంగా ఈ 40 ఫ్లోర్ల హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ని అయితే వీళ్ళు డిజైన్ చేశారు. మనకు ఈ ప్రాజెక్ట్ నుంచి ఈ పక్కనే వచ్చేసి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ వస్తుంది. ఇప్పుడు ఇంకా ఇక్కడైతే ఎలాంటి కన్స్ట్రక్షన్స్ అనేది జరగవండి, కంప్లీట్గా టెంపుల్ అది ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకునే విధంగా ఉండే విధంగా మనకి ఇక్కడ నుంచి ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. డైరెక్ట్గా ప్రాజెక్ట్ నుంచి మనం అందులోకి వెళ్ళిపోవచ్చు అనమాట. వెళ్ళి టెంపుల్ దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చే విధంగా వీళ్ళు ప్లాన్ కూడా చేస్తున్నారండి. అంతేకాదండి, మీకు రోడ్ కనెక్టివిటీ కూడా చూడొచ్చు. చాలా మంచి రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. చుట్టూ కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీస్, హైరైజ్ అపార్ట్మెంట్స్, హైరైజ్ ప్రాజెక్టు చాలా ప్రీమియంగా ఉంటుంది అన్నమాట. మనకు ఇటు కనెక్టివిటీ పరంగా గచ్చిబౌలి తీసుకున్నా కానీ ఇటు హైటెక్ సిటీ పరంగా తీసుకున్నా ఓఆర్ఆర్ అయితే మీకు అక్కడ సర్వీస్ రోడ్డే ఓఆర్ఆర్ ఉంటుంది అనమాట. ఇది ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి వెళ్ళే రోడ్డే. మనకు ముందు వెళ్తే కనుక మణికొండ, పుప్పాలగూడ, ల్యాండ్కో హిల్స్ రోడ్ కనెక్టివిటీ వస్తుంది. ఇదే రోడ్ కనెక్టివిటీలో కనుక చూసుకున్నట్టయితే మనకు ఇటు గచ్చిబౌలి ఓఆర్ఆర్కి కనెక్టివిటీ అవ్వచ్చు అనమాట. ఈ విధంగా ఈ లగ్జరీ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే ప్రజెంట్ అయితే మనకు అవైలబుల్లో ఉందండి. ఇందులో వచ్చేసి మనకు ప్రైస్ అండి, మెయిన్గా ఇందులో ప్రైస్ డీటెయిల్స్ పరంగా కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు 2 to 3 ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు. ఒకటి ఫుల్ పేమెంట్ ఆప్షన్, OTP ఆప్షన్ ఇస్తున్నారు. అండ్ ఇంకొకటి వచ్చేసి 50% పేమెంట్, 50% బ్యాంక్ లోన్ ఆప్షన్ కూడా ఉంది. ఇంకొకటి 20%, 80% ఆప్షన్ కూడా ఉందండి. మనకు మెయిన్గా OTP ఆప్షన్ పరంగా చూసుకున్నట్టయితే 7,999 రూపీస్ ఫర్ SFT అయితే మనకు OTP అయితే ఇందులో పడుతుందండి. మనకు బ్యాంక్ లోను దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి. ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసినట్టయితే కంప్లీట్గా ఈ ప్రీమియం లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇలాంటి మంచి ప్రీమియం ప్రాజెక్ట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.